కేటీఆర్ ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వేదాలు చెప్తున్నాడు. కానీ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రైతులను కొట్టి చేతులకు బేడీలు వేసి నడి రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ రైతుల మీద ఉన్న ఆనాడు మరి ఆ ప్రేమ ఆ వేదాంతాలు ఎక్కడ పోయాయని కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నువ్వు రైతుల మీద నీకే ప్రేమ ఉన్నట్టు నీకున్న ప్రేమ మాకు లేనట్టు వగలబడుతున్నావు. మరి ఆ రోజు నువ్వు దుర్మార్గంగా మీరు రాజకీయ ఆకలి తీరలే, రాజ్యభోగ్యాల ఆకలి తీరలే. ఇంకా వాళ్ళ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ 9.5 ఏళ్ల కాలంలో రాజ్యభోగాల రాజకీయ ఆకలి తీరలేవు. ఆ 10 ఏళ్ళు ఆ 10 సంవత్సరాలు మీరు నరకమే చూపెట్టారు తెలంగాణ ప్రజలకు. ఆ 10 సంవత్సరాలు ఎవరు రైతు బయటకు వస్తే నడుం విరగొట్టిరు పోలీసులతోటి, ఎవరన్నా ఈ ప్రగతి భవన్కి వస్తే వాళ్ళన్నట్టు విరగొట్టిరు పోలీసులతోటి, ఇందిరా పార్కు దగ్గర జాగ లేకుండా చేసారు, ధర్నాలు లేకుండా, రోడ్ల మీద సెక్రటరియట్ కాడికి ఎవరన్నా వస్తే దెబ్బలు కొట్టిరు మీరే. మీరు ఇక్కడన్నా మీరే కొట్టిరు. అంటే ఆ 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ పరిపాలనలో ఇష్టం వచ్చినట్టు ప్రజలను రైతులను అడ్డగోలుగా కొట్టిరే. అప్పుడు కొట్టిరు, మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అధికారులను కూడా మీరే కొడుతున్నారు. మళ్ళా అప్పుడేమో పోలీసులతో కొట్టించారు, ఇప్పుడేమో మా కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మా కలెక్టర్లని అధికారులని మళ్ళీ మీ నాయకులతోటి మీ బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు కొట్టిస్తున్నారు. మళ్ళా అప్పుడు దెబ్బలే ప్రజలకు, ఇప్పుడు దెబ్బలేనా? అంటే దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చేస్తున్నారు కదా. ఎక్కడైనా మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడైనా సరే ప్రజలను రైతులను ఎవరినన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఎక్కడన్నా చూసిర్రా? ఇందిరా పార్క్ ఓపెన్గా వదిలేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే. ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దీక్షలు చేసుకోవచ్చు అని మీకు అది ఆ ప్లేస్ కేటాయించారు కదా మళ్ళీ. కాబట్టి ఇది గమనించండి. ఇది తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నది ఏంటంటే, గత పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో మా గవర్నమెంట్ ఆనాడు కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నారో తెలంగాణ ప్రజలను గమనించమని, ఎక్కడ కూడా బలవంతంగా భూములు గుంజుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేదా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పాలసీ కాదు ఇది. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి, గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? Subscribe us and press the bell icon for more interesting updates.